ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. హాయ్ పింక్ కలర్, హాయ్ పింక్ కలర్. విన్నావు కదా నిన్ను పింక్ కలర్ అని ఎలా ఏడిపిస్తున్నారు. అందుకే నీకేం కావాలన్నా తెచ్చిస్తాను బంటి, కానీ ఏం కావాలన్నా పింక్ కలర్లోనే ఉండాలని మాత్రం అడగద్దు, సరేనా? ఏంటి బండి అక్కడే నుంచున్నావు? స్కూల్కి టైం అయిపోతుందిరా. ఏమైంది వీడికి? బంటి క్లాస్కి టైం అవుతుంది, పదా. నేను క్లాస్ కి వెళ్ళినా నన్ను బయట నిలబడతారు. స్కూల్ ఫీజు ఇంకా కట్టాలంట కదా. నేను అది మాట్లాడడానికే వచ్చాను. నేను వెళ్ళి ప్రిన్సిపల్ మేడంతో మాట్లాడతాను. నువ్వేం భయపడకు, వెళ్ళు, క్లాస్కు నువ్వు వెళ్ళు, సరేనా? హాయ్, స్కూల్ భలే ఉంది మమ్మీ. హే దీపు, దీపు. బంటి నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి ప్రిన్సిపల్ గారితో మాట్లాడొస్తా. చూసుకోవాలి కదా. అయ్యో నా పిచ్చి మమ్మీ, రూప్ అంటే ఇష్టం లేక నేను ఈ పని చేయట్లేదు. రూప దృష్టిలో, మామయ్య దృష్టిలో మంచోణ్ణి అవుదామనే ఈ పని చేశాను. ఏమంటున్నావు దీపక్? మమ్మీ, రూప నిన్నే న్యూయార్క్ నుంచి వచ్చింది. వచ్చి రాగానే ఆ రాజుగాడిని కలిసింది. కలిసినట్టుండకుండా ఇంటికొచ్చి వాడి గురించి మీటింగ్ పెట్టింది. అంటే రూప మనసులో ఇంకా రాజుగాడు ఉన్నట్టే కదా మమ్మీ. రూప రాజుని కలపాలనుకుంటే మామయ్య రాజుగాడిని రూపని కలిపే తీరతాడు.
మనం రూప విషయంలో తొందరపడితే బ్యాడ్ అవ్వడం తప్ప గుడ్ అవ్వలేం మమ్మీ. అందుకే నేను అలా మాట్లాడాను. నాకు తెలిసిప్పుడు రూప మావయ్య దృష్టిలో ఈ దీపక్ అంటే ఓల్డ్ వర్షన్ కాదు, న్యూ వర్షన్ అన్న ఫీలింగ్ కలిగి ఉంటుంది. ఇప్పుడు మనం చెయ్యాల్సింది రూపకి మావయ్యకి రాజు మీద పూర్తిగా ద్వేషం కలిగించడం, రాజుని రూపని కలబకుండా చెయ్యడం. సూపర్ దీపక్. ఇంతకాలం అజ్ఞాతంలో ఉన్న రాజుగాడి ఫ్యామిలీని బయటికి లాగాలి. రూపకి మీ మామయ్యకి వాళ్ళని ఎదురుపడేలా చేయాలి. అప్పుడే ఆరిపోయిన మంట మళ్లీ రగులుకుంటుంది. రగిలిస్తాను, ఖచ్చితంగా రగిలిస్తా. రగిలించడం కాదు మమ్మీ, తగలబెట్టేద్దాం. నాకొక దావు. ఇంతకీ మా అమ్మ ఎవరు తాతయ్య? మన ఇంట్లో ఎందుకు ఉండట్లేదు? అసలు ఉందా లేదా? అవన్నీ ఇప్పుడు ఎందుకురా అయ్యా? ఇప్పుడు నీకు చెప్పినా కూడా అర్థం కావు. అర్థమయ్యేప్పుడు చెప్తానులే. వెళ్ళి చదువుకో, వెళ్ళు. తాతయ్య, ఆ ఫోటోలో ఉంది మా అమ్మేనా? కాదురా అయ్యా. మరి మా అమ్మ ఎవ్వరు తాతయ్య? నాన్న అడుగుదామంటే కోపంతో రగిలిపోతున్నారు. రాత్రే కదా, ఇంకెప్పుడు కోపరానని నాకు సారీ కూడా చెప్పాదు. మరి ఉదయాన్నే అమ్మ గురించి అడిగితే ఎంత కోపడ్డాదో మీరే చూసారు కదా. పింకర గురించి అడిగినా కోపడుతున్నారు, అమ్మ గురించి అడిగినా కోపడుతున్నారు. అమ్మకి పింక్ కలర్ కి ఏదో లింక్ ఉందన్నమాట. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.